హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎక్కడ రమేష్ ఎట్లున్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఇది చాలా చాలా లేట్ వీడియో, సద్దుల బతుకమ్మ నాటి వీడియో. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో డెంగ్యూ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. సో వేస్ట్ చేయడం ఎందుకు, ఇంత కష్టపడి తీసాం కదా అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. సో తప్పకుండా చూడండి. మా సద్దుల బతుకమ్మ రోజు మేము ఎలా ప్రిపేర్ అయ్యాము, ఎలా బతుకమ్మని ప్రిపేర్ చేసాము చక్కగా. సో అదంతా ఈ వీడియోలో వచ్చేస్తుంది. ఫుల్ వీడియో మొత్తం తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది, నచ్చుతుంది కూడా మీకు. సో ఆ రోజైతే ఉపవాసం ఉంటాము. బతుకమ్మ పేర్చాక దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టేంత వరకు కూడా ఇంకా అలా ఉండి ఇలా అయితే పేరుస్తాం. ఆ రోజు ఫుల్ ఫీవర్ అయినా కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, బాధ పెట్టద్దు, సో చేయాలి అని చెప్పేసి ఇలా అయితే చేశాను. సో మా అమ్మ హెల్ప్ చేశారు. మొత్తం ఆవిడ అలా పుల్లలు పెట్టేసి బంతులకి వాటికి ఆవిడ అన్ని ప్రిపేర్ చేసి పెడితే ఇంకా నేను మొత్తం బతుకమ్మని అయితే పేర్ చేశాను. చాలా అంటే చాలా ఫీవర్ అనమాట. నైవేద్యాలు చేసి మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి చేసి ఇవన్నీ చేసి బతుకమ్మని స్టార్ట్ చేసేసరికి 12 అయితే అయిందనమాట. సో ఈసారి పెద్దగా కూడా చేయలేదు, మీడియంగా చేశాను. సో అలా ముందైతే చక్కగా ప్లేట్ తీసేసుకొని దానికి గుమ్మడి ఆకులు పేర్చి వాటిని రౌండ్ అప్ నీట్గా కట్ చేసేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని దండం పెట్టుకొని బొట్టు నేను పెట్టుకొని అలాగే మా అమ్మాయికి పెట్టేసి ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ చేశాను. సో పేర్చడం. సో మనం ఎలా ఉన్నా కానీ మనకి కష్టాలు ఉన్నా లేదా బాధలు ఉన్నా ఏది ఉన్నా హెల్త్ బాగాలేకపోయినా పిల్లల కోసం ఎంతో కొంత చేయాలి అనే తపన ప్రతి తల్లికి ఉంటుంది. సో ఇవి చేసుకున్నంత మాత్రాన ఇలా అని అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. సో ఏదైనా కానీ మనమే అనుభవిస్తాం తప్ప ఇంకొకరు వచ్చైతే దాన్ని మొయ్యరు కదా. కష్టమైన, రోగమైన, నొప్పైనా ఏదైనా కానీ మనది మనమే పడతాం తప్ప ఎవరు వచ్చైతే మోయరు. సో నేనైనా సరే ఎదుటివారిది ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళ కష్టాల్లో అయితే నేను పాలు పంచుకోలేను. మహా అయితే నాకు వీలైనంత సాయం చేస్తానేమో తప్ప మొత్తం వాళ్ళ బరువుని, వాళ్ళ కష్టాన్ని లేదా వాళ్ళ రోగాన్ని మొత్తాన్ని అయితే నేనైతే మొయ్యను కదా. ఎవరైనా మనిషికి కాస్త చన్నీళ్ళకి వేనీళ్ళలాగా తోడుగా ఉంటామే తప్ప మొత్తం మన మీదైతే వేసుకోము. సో ఏ తల్లైనా అంతే కదా, ఎవరైనా అంతే. సో ఏ తల్లైనా కూడా తమ పిల్లల కోసం ఏది ఉన్నా లేకపోయినా, ఎంత ఉన్నా లేకపోయినా, ఉన్నంతలో అయినా బాగాలేకపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా చెయ్యాలనే తపంతో చేస్తుంది తప్పకుండా. సో చేసుకోవద్దు అనే హక్కు కూడా ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు కొంతలో కొంతైనా ఎంతలో కొంతైనా సరే చేసేసుకుంటారు అలా అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా ఆ ప్లేట్ మొత్తం వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ ఆకుతో నింపేసి అలా బంతులతో అయితే స్టార్ట్ చేశాను. ఒకప్పటిలాగా తంగేడు పువ్వుతో ఫస్ట్ స్టార్ట్ చేసే అంత ఇది ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే తంగేడు పువ్వు చాలా తక్కువగా దొరుకుతుంది, దొరికింది కూడా చాలా ఖరీదుగా ఉంటుంది. 100 రూపాయలు పెడితే కనీసం ఒక పెద్ద కట్టలైతే ఒక 3 కూడా రావట్లేదు, అది ఒక వరుస కూడా రాదు. సో అందుకే అది ఎక్కడో పైన శాస్త్రానికి పెట్టుకొని చూపించుకోవడమే తప్ప కింది నుంచి ఒకప్పుడైతే కింది నుంచి కనీసం ఒక 10 అంగుళాలైన 10 అడుగులంత ఎత్తు, ఇంత ఎత్తున ఒక హస్తం అంత ఎత్తు అయినా ఖచ్చితంగా మనం పెట్టేవాళ్ళం తంగేడు పువ్వు. ఇప్పుడు అంత అదృష్టం లేదు. సో అలా బంతులతో ఒక వరుస పెట్టి దాని మీద పూలలో వేసి కడతారు ఈ ఆకు మా దగ్గర. సో ఆ ఆకుని కూడా మాల కట్టేసి ఒక వరుస అయితే పెట్టుకున్నాము. సో దాని మీద మళ్ళీ ఆరెంజ్ కలర్ బంతులు 2 కలర్లు తెచ్చాను, ఒకటి ఎల్లో ఒకటి ఆరెంజ్. సో అదొక వరుస ఇదొక వరుస అయితే పెట్టేశాను అనమాట. అంటే వరుసకి కొంత లోపలికి అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఓపిక లేదు, అప్పటికే చాలా నీరసం, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. సో ఇంకా అంత నీట్‌గా పెద్దగా చేసే ఓపిక లేదు. అసలు అట్‌లీస్ట్ అది మోస్తానన్న నమ్మకం కూడా నాలో లేదు. ఎందుకంటే మోసే ఓపిక కూడా లేదనమాట. మా వారు మోయాల్సిందే ఇంకా ఈసారైతే. సో ఎప్పుడైనా అంతే, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ కొంచెం చిన్నగా పేరుస్తుంది, పొట్టిగా వెడల్పుగా పేరుస్తుంది అనేసి చిన్నప్పటి నుంచి కూడా నేనే పేరిచ్చేదాన్ని ఎక్కువ శాతం. సో మా అమ్మ ఏం చేసేదంటే అన్నీ అందించేది. సో అలా ఇద్దరం అయితే పేరు చేస్తాము. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే అన్నీ అందిస్తూ ఉంటే అలా పేరుస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా ఓరిస్తూ ఉంటే అసలు ఫేస్ అయితే అస్సలు బాగాలేదు. అందుకనేసి నా ఫేస్ అయితే కనపడకుండానే పెట్టాను. ఎందుకంటే చాలా దారుణంగా ఉందనమాట. ఫీవర్కి ఫేస్ అంతా పిక్కపోయి మెడిసిన్కి బ్లాక్గా
ఇంజెక్షన్స్ మెడిసిన్ వాడేసరికి. సో చాలా డల్గా ఉంది. అందుకే పెద్దగా నా ఫేస్ అయితే కనిపించకుండా ఉండేలానే పెట్టేశాను వీడియో. సో ఆరెంజ్ బంతులు అయిపోయాక మళ్ళీ ఒక వరుస ఎల్లో కలర్ బంతులతో ఫిల్ చేస్తున్నాను. ఇంకా పూలు కూడా చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి ఈసారి. సో తక్కువే తెచ్చాను, ఎక్కువైతే తేలేదు. బడ్జెట్కి తగ్గట్లుగా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, అలానే మనం కూడా బాధపడద్దు. సో అలా ఉన్నంతలో కానిచ్చేస్తూ ఉండాలి ఏదైనా. సో ఎంత చేస్తున్నా ఇంకా చేయాలని అనిపిస్తుంది తప్ప బతుకమ్మని వద్దు అనిపించదు. సో ఆయన కూడా అలా. సో ఎల్లో కలర్ బంతులు కూడా పెట్టేశాక మళ్ళీ ఒకసారి గునుగు పెట్టేశాను. రెడ్ కలర్, తర్వాత మళ్ళీ ఎల్లో బంతి, తర్వాత బ్లూ కలర్ గునుగు, ఆరెంజ్ బంతి, ఎల్లో బంతి, మళ్ళీ ఆరెంజ్ బంతి. అలా అయితే ఒక ఒక 15 స్టెప్పుల్లో అయితే నా బతుకమ్మని ముగించేశాను. సో ఇంకొంచెం దాని మీద కూడా ఆకు వేసేసి ఫిల్ చేసి, ఈసారి పెద్దగా ఆకు కూడా ఎక్కువ పట్టకుండానే ఒత్తకుండానే జస్ట్ అలా కొంచెం హల్కగా ఉండేలా చేసేస్తున్నాను అనమాట. బాగా ప్రెస్ చేసి లోపల ఆకు ఎక్కువ రెంపినా కూడా బరువు బాగా ఉంటుంది కదా, మా వారైనా సరే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా పట్టుకోవడానికి, అలా అనమాట. సో బతుకమ్మ ఆడవాళ్ళు పట్టాలి మగవాళ్ళు పట్టద్దు అనేది అయితే లేదు, ఇద్దరు పట్టచ్చు. ఎక్కువ మంది పట్టుకుంటారు కూడా, అంత ఫీల్ అవ్వరు. సో అనుకునే వాళ్ళు అనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో తమలపాకులు కూడా ఒక్క వరుస పెడుతున్నాం, అంటే గ్రీనరీగా ఆకు కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా అయితే తమలపాకులు కూడా పెడదామని కోసుకొచ్చామన్నమాట. అలాగే ఫస్ట్ ఇక పెట్టలేదు కదా తంగిడుపు, దాన్ని చూడండి పైన పెడదామని ప్లాన్ చేసామన్నమాట. ఎందుకంటే పైన అయితే కాస్తో కూస్తో కనిపిస్తుంది, అదే కింద అయితే కనిపించదు. సో తమలపాకులు అయితే పెట్టేస్తున్నాయి ఇప్పుడు. తమలపాకులు పెట్టి దాని మీద పెట్టినా కూడా ఈ పచ్చదనం ఆ పువ్వుల్లో కలిసి కాస్త గట్టిగా కనిపిస్తుంది కదా, లేదంటే కూడా పెద్దగా తంగిడి పువ్వు అసలు పెట్టినా కనిపించట్లేదు. తెచ్చిన 200 రూపాయల తంగిడి పువ్వు కూడా పెద్దగా ఏమీ రాలేదన్నమాట. అందులో తెల్లారికి ఆకంతా క్లీన్ చేస్తే మిగిలింది ఏముంది, కొద్దిగా అలా అనమాట. ముద్దుగా ఉంది కదండి, ఎప్పుడు ఇదేలా పేరుస్తాను. పెరవడంలో కూడా మార్పులు చేర్పులు రావన్నమాట. ప్రతి సంవత్సరం మా బతుకమ్మ ఇంతే ఉంటుంది, ఇదే మోడల్లో ఉంటుంది. అంటే ఎప్పుడు అవే పూలు తీసుకొస్తాం, అలానే పేరుస్తాం. ఇంకా చామంతులు అంటే కేజీ 600, 800 అలా ఉంటాయి. అవి కేజీకి కూడా పెద్దగా రావు. సో అంత రేట్లు పెట్టి ఏం తెస్తాము అనేసి పెద్దగా తేం మేము. పైన ఒక వరుస సింపుల్గా పెట్టేస్తాం. ఏది చామంతి గులాబీతో ఒక వరుస అలా పైన పెట్టేస్తాం. ఎండింగ్ బతుకమ్మ ఎండింగ్ పైకి వచ్చాక చామంతులు గులాబీ పూలతో అయితే కంప్లీట్ చేసేస్తాం. సో ఇలా 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 నిదానంగా చేయడానికే, ఈ బతుకమ్మ చేయడానికి నాకు 1 గంట పట్టింది. ఈ ఒక్క బతుకమ్మ చేసి చిన్న బతుకమ్మ ఇక మా అమ్మని చేసామని చెప్పేసాను అనమాట. అంటే ఇది లేట్ వీడియో కదా, తెలిసిపోద్ది కదా, అందుకే చెప్పేస్తున్నాను ముందే. చూసారు కదా, అలా పైన అయితే తంగేడు పువ్వుని పెట్టేశాను ఒక వరుస. అదొక ఆనందం కదండి ఎంతైనా కూడా బతుకమ్మ. సో ఏ ఫెస్టివల్ ఏమో కానీ బతుకమ్మ దసరా రోజు కూడా ఏముంటుందండి, ఎప్పుడూలా వండుకోవడం తినడం తప్ప. బతుకమ్మ సద్దుల బతుకమ్మ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. నాకు ఇష్టమైన పండగ సద్దుల బతుకమ్మ. అలాగే సంక్రాంతికి కూడా ముగ్గులు వేయడం, సో కలర్లు వేసుకోవడం, గొబ్బెమ్మలు పెట్టడం చాలా బాగుంటుంది అనమాట. ఈ 2 పండుగలు కూడా చాలా చాలా బాగుంటాయి నాకైతే. సో చూసారు కదా, చూడ్డానికి కూడా చాలా బాగుందిగా, సింపుల్గా నీట్గా. ఎంతో పెద్దగా చేయాలని ఏం లేదు, చేసిన చిన్నదైనా సరే నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలానే చేసి ఉంటారని అనుకుంటున్నాను. కానీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. కాకపోతే గుర్తుగా ఉంటుంది కదా, అప్లోడ్ చేస్తే ఇంకా నేను ఎలా చేశాను అనేది కూడా నా చూస్తారు కదా అని చెప్పేసి వేస్ట్ చేయడం ఎందుకు, చాలా కష్టపడి అంత ఫీవర్ ఉన్నా కూడా కష్టపడి చేశాను అనమాట వీడియో. సో నా కోసమే అనుకోండి, ఎవరి కోసం చేసింది కాదు. సో మధ్యలో మా వారు అలా వెళ్ళారనమాట, లంచ్కి వచ్చేసారు, ఆయన టైం అయింది. సో ఇలా అయితే పైకి వచ్చాక అలా పెట్టేసి మధ్యలో ఆకేస్తే బాగోదు కదా, పైకి వచ్చేసింది కదా అని చెప్పి ఆ పూసిపోయి ఊడిపోయిన పువ్వుల రెక్కలు ఇవన్నీ వేసేసి కంప్లీట్ చేసేసాం ఇలా అయితే. సో దారం ముడేసేసి గాజులు ఖచ్చితంగా పెడతాను అమ్మవారికి ప్రతి సంవత్సరము. సో గాజులు, వడి బియ్యము, జాకెట్ ముక్క, రైక బట్ట అంటారు కదా, సో అలా అనమాట. అవన్నీ కట్టేసేసి చిన్న బతుకమ్మ ఈలోపు మా అమ్మ చేస్తూ ఉంటారు. సో ఈలోపు నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడ నైవేద్యాలు పెట్టేసి దీపాలు రెడీ చేసేసుకొని అన్నీ రెడీ చేసేసుకుంటే అయిపోతుంది కదా, నేను ఇవన్నీ సెట్ చేసేస్తున్నాను.
సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని కంప్లీట్ చేసేసుకొని, అలాగే బతుకమ్మ చుట్టూ చెంకి దారాలు ఉంటాయి కదా! సో వాటిని కూడా చుట్టేసుకొని చాలా టైం పట్టింది. చాలా అంటే చాలా నీరసం మీద ఏంటంటే స్పీడ్‌గా ఉరకడం, ఉరుక్కుంటూ చేయడం అనేది అస్సలు లేదు. ఓపిక లేదు. చాలా నీరసంగా అంటే చాలా నీరసంగా ఉండిపోయి, చాలా ఇబ్బంది అనిపించి చాలా స్లోగా చేశాను చేసిందంతా. సో మధ్యలో మా అమ్మాయి, మా బావగారి అమ్మాయి చిట్టి. సో హెల్ప్ చేసిందనమాట వచ్చి కాస్త. క్లాత్ తెచ్చియమంటే కొత్త క్లాత్. సో ఆ క్లాత్ తెచ్చిచ్చింది. ఇంకా చూస్తూ ఉందనమాట చేస్తూ ఉంటే. సో ఇలా అన్నీ కట్టేసి వడిబియ్యము, జాకెట్ ముక్క అన్నీ కట్టేసి ఇంకా దారాలైతే 3 ఏసేసి అలా అయితే పెద్ద బతుకమ్మని నీట్‌గా సెట్ చేసేసాము. సో చెంకి దారం ఇంకా చుట్టలేదు. ఇంకా ఒక్క దారం గూడా చుట్టేస్తే ఆల్మోస్ట్ పెద్ద బతుకమ్మ కంప్లీట్ అయిపోయినట్లే 100% కూడా. సో ఇంకా ఎలా ఉంది? బావుందా? మా అబ్బాయి చూస్తున్నాడు. ఎలా ఉంది? ఏంటి? ఎలా చేస్తున్నాను అనేసి. పసుపు, కుంకుమ నేను వేస్తుంటే, మా వాడు గూడా పసుపు, కుంకుమ నేనేస్తా, నేనేస్తా అని చాలా తీసి వేస్తున్నాడు. అలా అనమాట. మనం ఏం చేసినా అది నేను చేస్తానని ఖచ్చితంగా వస్తాడనమాట మా అబ్బాయి. సో ఇంకా ఉన్న వాళ్ళకి పిల్లలకి బొట్టు పెట్టేస్తున్నాను. సో చిన్నది మా అమ్మ చెప్పానుగా మా అమ్మని చేసేయమన్నాను అనేసి ఇక మా అమ్మ అయితే చిన్నది చేసేసింది. సో ఇంకా చిన్నది, పెద్దది అన్నీ అక్కడ పెట్టి చెంకి చుట్టేసాను చూడండి. సో నైవేద్యాలు చేసుకున్న సత్తులు, పులిహోర, పెరగన్నం ఇంకా అన్నీ పెట్టేసి సీతాఫలం, దీపాలు పెట్టేసి రెడీ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఉపవాసం ఉన్నాను కదా! మళ్ళీ ఈవినింగ్ దాకా ఇప్పుడు తిని మళ్ళీ ఒక 2 గంటల గ్యాప్‌తో మళ్ళీ ఈవినింగ్ దీపారాధన చేయడం ఎందుకు ఇంతసేపు ఉన్నాం కదా! అనేసి ఇంక పూజ గూడా కంప్లీట్ చేసేసుకొని తినేసామనమాట. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఎంత ఇప్పుడు 2 అవర్స్ గ్యాప్ ఉండదు. మళ్ళీ ఊడ్చి చల్లుకోవడము, పిల్లల్ని రెడీ చేయడము ఇదంతా లేట్ అవుతూ ఉంటుంది ప్రాసెస్. ఏది కంప్లీట్ గాదు. హడావుడిగా ఉంటుంది. చేతకానప్పుడు, బాలేనప్పుడు మనం అంతా హడావుడిగా ఏదైనా వర్క్ చేయాలంటే గూడా ఇబ్బందిగా ఉంటుంది కదా! సో, అప్పుడే కష్టమైనా పర్లేదని చెప్పి మొత్తం కంప్లీట్‌గా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని లంచ్ అయితే చేసాం. సో, అప్పటిదాకా మా వారు కూడా ఆగారిగ. సర్లే అనేసి. చూస్తుంటే ఎంత బావుంది కదండీ బతుకమ్మ. సో, ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి. మాక్సిమం 10, 15 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి నేను ఖచ్చితంగా పేరుస్తూనే ఉన్నాను. ఇలానే ఇదే మోడల్ అనమాట. మోడల్ మారదు. పెద్దగా టైపు మారదు. ఎన్ని సంవత్సరాల ఫోటోస్ వరుసగా పెట్టినా కూడా ఇలానే కనిపిస్తదనమాట. ఆ నైవేద్యాలు, బాక్సులు కూడా మారవు. సేమ్ టు సేమ్ ఇలానే కనిపిస్తాయి. అలా అనమాట. ఇక ఆయనతో దీపం ముట్టిచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. సో, మన పూజ కంప్లీట్ అయితే ఇక అందరూ దండం పెట్టేసేసుకుంటే లంచ్ చేసేయొచ్చనమాట. సో, మీరు కూడా ఇలానే చేస్తారా? లేదు సాయంత్రం మళ్ళీ స్పెషల్‌గా చేస్తారా? ఒక్కొక్కరు హారతి తీసేసుకొని దండమైతే పెట్టేసుకుంటున్నారు. మొక్కేసుకుంటున్నారు. ఎవరెలా అనుకుంటే అలా. వాడొక భాష. ఒక్కొక్కరి భాష ఒక్కోలా ఉంటుంది కదా! అలా అనమాట. చిన్నది గూడా బావుంది గదండీ! ముద్దుగా, సింపుల్‌గా. సుమారు అలాగే మా అమ్మ, పిల్లలు ఇంకా అందరూ కూడా మొక్కేసుకున్నారు. సో, మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. స్టిల్స్ అనమాట. ఫోటో దిగుతున్నారు. చూసారుగా నా ఫేస్ ఎలా ఉందో అలా అనమాట. అందుకే ఫేస్ పెట్టలే. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నవ్వకుండా పెట్టాను నవ్వచ్చు కదా! అని చెప్పి. అందుకే హాహాహా అని నవ్వేసాననమాట. సో, ఈవినింగ్ ఇలా మా అమ్మాయినైతే 5కి స్టార్ట్ చేస్తే 6:30 అయింది. రెడీ చేసేసరికి ఉన్న జీవం చచ్చిపోయింది నాకిగ. నీరసానికి రెడీ చేసేసరికి ఉన్న బలమంతా పోయినట్లు అయిపోయిందనమాట. సో, కాకపోతే అమ్మాయిని రెడీ చేస్తేనే కదా మనకు కూడా ఆనందం. ఉన్నంతలో తనని ఇబ్బంది పెట్టద్దు, బాధ పెట్టద్దు కదా! సో, అలా. మీషోలో తీసుకున్నానండి హాఫ్ శారీ. బాగా వచ్చింది. 600 గానీ బాగొచ్చింది. సో, సింపుల్‌గా పాపని అలా రెడీ చేసేసుకున్నాను. నేనే హెయిర్ ఏసాను. నేనే అలా పెట్టేసాను. ఫ్లవర్స్‌ని అలా సెట్ చేసేసాననమాట. బావుంది గదా! ఆడపిల్ల ఎంతైనా ఇంటికి ఒక్క ఆడపిల్లన్న ఉండాలి. ఎంతమంది అబ్బాయిలున్నా దండగే. ఆడపిల్లతోనే కల. సో, నేను గూడా ఇలా వరలక్ష్మి వ్రతానికి పెట్టుకున్న చీర, ఆ బ్లౌజ్ ఇంతకుముందు వేరే శారీకేసుకున్నాను కదా! సో, అలా చేసేసి అలా అయితే చేసేసుకున్నాం. అలా ఫోటోల కోసం ఒక్కసారయితే బతుకమ్మను పట్టుకొని అలా రీల్స్, ఫోటోస్ అయితే తీసేసాను. ఇంకా మా అబ్బాయి, మా వారు ఇద్దరు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. అలా ఒక 2 రౌండ్‌లేసేసి
నేను ఇంట్లో వచ్చి మళ్ళీ తీసి వాకాడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇంకా అలా అయిపోయింది. సో ఈసారి పోనీలే, నెక్స్ట్ ఇయర్కి బాగుంటామేమో, అంతా బాగుంటుందేమో అని అనుకుంటూ సంతోషపడాలి. దేనికి కూడా బాధపడేది లేదనమాట. సో ఇలా అయితే ఇక బయట వీధిలో పెట్టేసుకొని అందరూ ఒక దగ్గర చేరి అలా అయితే ఆడుకున్నారు. చూసారా నా జడ ఎంత పొడవైపోయిందో ఈ వీడియోలో. సౌరం వేసాం అందుకే అలా అనమాట. సో ఇలా అయితే చక్కగా మా వాళ్ళందరూ, మా అత్తగారులు, అక్క వాళ్ళు, ఇంక ఇంటి దగ్గర వాళ్ళందరూ కలిసి, వదిన వాళ్ళందరూ కలిసి కూడా చక్కగా 10 వరకు ఇంకా ఇంటి దగ్గర ఆడేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి బతుకమ్మని సాగనంప అయితే వచ్చేస్తారు. సో ఒక్క 2 రౌండ్లు వేసేదాకా అయితే నేను ఉన్నాను ఒక పాటకి. మొత్తం ఒక హోల్ పాటకి మొత్తం అంతా కూడా ఉన్న తర్వాత ఇంకా చెమటలు బాగా వచ్చేసి నీరసం అయిపోయింది. ఇంక ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాను. సో ఇలా అయితే అక్కడికి వచ్చేస్తారనమాట. అదిగో చెప్పాను కదా, మా వారు, మా అమ్మాయి చెరొక బతుకమ్మ, మా అబ్బాయి సత్తులు తీసుకెళ్తారుగా ప్రసాదం పంచడానికి, వాళ్ళు ముగ్గురు పట్టుకున్నారు. ఇంకా మనం నడుస్తూ సరే ఇది కూడా ఒక 2-3 క్లిప్లు యాడ్ చేద్దామని అలా 2-3 వీడియోలు అయితే చేశానమాట. అక్కడ కూడా అక్కడ. సో ఈ విధంగా అయితే మేము వెళ్ళిపోతాం అక్కడికి. సో అక్కడ కూడా పెట్టి బతుకమ్మ అక్కడ పెట్టి ఆడేవాళ్ళు ఆడతారు. ఇంకా మనకంత ఓపికలు ఉండవు, మేమైతే ఎప్పుడు వేసేసే వస్తాము, అక్కడ ఇక ఆడము. సో రమక్క అనమాట. అలా ఒక క్లిప్లో వాళ్ళు కూడా ఈసారి యాడ్ అయిపోయారు వీడియోలో. సో ఈ విధంగా అయితే బతుకమ్మని సాగనంపేసాము. మళ్ళీ ఈ సంవత్సరం కల్లా చాలా చల్లగా చూడమ్మా, మళ్ళీ పండగ కల్లా రావాలమ్మా అని చెప్పేసి ఇలా మొక్కేసి అయితే వాగులో నిమజ్జనం చేయడం అయితే జరిగింది. సో ఇదనమాట వాగు. అలా మా బతుకమ్మని వాళ్ళకి తీసుకెళ్ళి అప్పచెప్పేస్తాం అనమాట. అందులో వాగులో వేసి మన ప్లేట్లు మనకి ఇచ్చేస్తారు ఇంకా. సో వీడియో మొత్తం చూడండి, తప్పకుండా నచ్చుతుంది. లేట్ వీడియో ఏమనుకోకండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మీ రేఖా రమేష్ వైబ్స్. చూసారు కదా, ఈ వాయిస్ ఇస్తుంటే కూడా అంత ఓపిక లేదనమాట. సో నీరసం ఇంకా తగ్గలేదు, 1 మంత్ అయినా కూడా. అయినా సరే ఇంకా అప్లోడ్ చేద్దాం, చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో కోసం చూస్తున్నాను రేఖా రమేష్ వైబ్స్ ఛానల్.